జాన్ అనే ఈ వ్యక్తి ఎలుక చర్మాన్ని తన ఫేస్ పైన తగిలించుకొని ఒక ఇంజెక్షన్ వేసుకుంటాడు. స్టార్టింగ్ లో అంతా నార్మల్ గానే ఉంటుంది. ఇతని గాయం రిపేర్ అవుతూ ఉంటుంది. జాన్ సంతోషించే లోపలే ఇతని నోరు ముక్కు మూసుకొని పోతుంది. శ్వాస ఆడకపోవడంతో జాన్ ఒక పదునైన వస్తువు తీసుకొని అక్కడ కట్ చేస్తాడు. అయినా కూడా మళ్ళీ ఇతని నోరు ముక్కు మూసుకొని పోతుంది. ఫైనల్ గా ఇతను ఆ దేవుడి దగ్గరికి వెళ్లిపోతాడు. నాన్నతో ఇలా జరగడం చూసి లీసా మనసు విరిగిపోతుంది. లీసా ఇలా ఫిక్స్ అవుతుంది, ఎట్లాగైనా కానీ నేను మా నాన్న కలని నెరవేరుస్తానని. లీసా చాలా కష్టపడి చదువుతుంది. దీంతో ఈమెకు మెడికల్ యూనివర్సిటీలో సీట్ దొరుకుతుంది. లీసా చదవడం చూసి టీచర్స్ అందరూ ఈమెను మెచ్చుకుంటూ ఉంటారు. లీసా చాలా టాలెంటెడ్ అమ్మాయి. దీంతో ఈమెకు ఒక ల్యాబ్ లో రీసెర్చ్ చేసే అవకాశం కూడా దొరుకుతుంది. ఈమె తన నాన్న యొక్క పాత డైరీని బయటకు తీస్తుంది. దాంట్లో జీన్స్ ఇంకా స్కిన్ రిపేర్ టెక్నాలజీ గురించి రాసి ఉంటారు. లీసా దానిని ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళాలి అని అనుకుంటుంది. చాలా కష్టపడిన తర్వాత కూడా లీసా చేసిన ఎక్స్పెరిమెంట్ లో ఎటువంటి డెవలప్మెంట్ ఉండదు. ఒక రోజు లీసాకి ఒక పేపర్ కనిపిస్తుంది. దాంట్లో ఉన్న మొక్కని చూసిన తర్వాత లీసాకి ఐడియా వస్తుంది, జంతువుల సెల్స్ కంటే ప్లాంట్ సెల్స్ లో తొందరగా రిపేర్ చేసుకునే శక్తి ఉంటుందని. లీసా ఆ రోజు రాత్రి దాక్కుని బొటానికల్ గార్డెన్ లో దూరిపోతుంది. ఇంకా అక్కడున్న ఒక మొక్కని దొంగలిస్తుంది. లీసా ఆ ఫ్లవర్ ని బాగా పొడి చేసి తన దగ్గరున్న లిక్విడ్ లో కలుపుతుంది. తర్వాత ఈమె ఎలుక చర్మాన్ని తీసుకొని తన తొడ పైన పెట్టి ఇంజెక్షన్ వేసుకుంటుంది. స్లోగా అక్కడున్న గాయం అనేది రిపేర్ అవుతూ ఉంటుంది. ఇది చూసి లీసా చాలా సంతోషిస్తుంది.